అనంత కరుణామయుడు అపార కృపాశ్రయుడు అల్లాహ్ పేరుతో ప్రసంగం ప్రారంభిస్తున్నాం. ఇక్కడ విచ్చేసిన ప్రజలకు మరియు నాతోటి స్నేహితులందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ప్రియమైన సోదరులారా, నేను ఈరోజు మీ ముందు బక్రీద్ గొప్ప చరిత్ర గురించి మరియు త్యాగపు సందేశం గురించి ముందర ప్రసంగించాలనుకుంటున్నాను. దానికన్నా ముందుగా నాకు ఈ అపూర్వ అవకాశాన్ని కల్పించిన ఆ మహా సృష్టికర్త అల్లాహ్ మనస్ఫూర్తిగా గురించి తెలుపుకుంటున్నాను. అల్హమ్దులిల్లాహ్. ప్రియమైన సోదరులారా, ఏదైతే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఆయన గారి జీవితం అంతా అల్లాహ్ కోసం త్యాగం చేశారు. ఆయన ప్రతి ఒక్క పని అల్లాహ్ కోసం, ప్రతి ఒక్క చేసిన పని అల్లాహ్ కోసం. అల్లాహ్ తప్ప ఎవరి చోటు లేకుండా అల్లాహ్ని దేవమైన అల్లాహ్ కోసం ప్రతి ఒక్క ఆయన జీవితం అంతా ఆయన పరీక్షలో గడిపారు. ఆ పరీక్ష ఎంత కఠినమైనా సరే, ఎంత ప్రాణాంతకరమైనా సరే, అల్లాహ్ కొరకు ఆయన గారు ఆ యొక్క పరీక్షల్లో విజయం సాధించారు. ఆ యొక్క దైవం చూసి అల్లాహ్ ఆయన ఖలీలుల్లాహ్ అని పిలిచారు. ఖలీలుల్లాహ్ అనగా అల్లాహ్ మిత్రుని భాగం. ఏదైతే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు వివాహం అయిన తర్వాత ఎన్నో సంవత్సరాలు ఆయన గారికి సంతానం లేదు. అందుకోసం ఆయన అల్లాహ్తో దువా చేసి ఎప్పుడు ప్రతి ఒక్కసారి వేడుకున్నారు. ప్రతి ఒక్కసారి ఎన్నో సంవత్సరాలు దువా చేశారు అల్లాహ్తో, ఓ అల్లాహ్ నాకు సంతానం కలిగించుకోకండి. ఎన్నో సంవత్సరాల తర్వాత హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు ఏదైతే అందంగా త్యాగధనుడుగా తెలివికరమైన ఒక మంచి కుమారుడు పుట్టాడు. అదే అన్నమాట హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు. హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు పుట్టే ఆనందంతో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఆయన్ని ఎప్పుడు తన దగ్గర పెట్టుకునేవారు. ఎప్పుడు చూసిన హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రేమగా ఆశగా చూసుకునేవారు. బాగా చాలా ప్రేమగా చూసుకునేవారు. అంతే కదా, ఏదైనా తల్లిదండ్రులు సంతానం లేకపోయిన తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత పుట్టింది చాలా ఆనందం కలుగుతుంది. ఆ యొక్క ఆనందం హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఉంటుంది. అప్పుడు ఆ యొక్క ఆనందంతో హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాంతో గడిపేవారు. అదంతా చాలా సంవత్సరాలు ఒకసారి దేవుడు అల్లాహ్ తిరస్కరించారు. ఓ అల్లాహ్, మీరు ఇబ్రాహీం అలైహిస్సలాం గారి మిత్రునిగా ఖలీలుల్లాహ్ అని పొగుడుతున్నారు, కానీ ఆయన మీకన్నా భిన్నంగా తన కుమారుని ప్రేమిస్తున్నారు. మరి ఎట్లా ఆయన మీ మిత్రునిగా చాటుచున్నారు అల్లాహ్ అని అన్నప్పుడు అల్లాహ్ తఆలా ఆ దైవతులకు ఇలా సరించారు. ఓ నా దైవతులారా, నా ఇబ్రాహీం గురించి నాకు ఎంత సుఖంగా తెలియదు. నా ఇబ్రాహీం అత్యధికంగా తన హృదయాన్ని ప్రేమించున్నాడు అని అన్నారు అల్లాహ్. అప్పుడు అల్లాహ్ తఆలా ఆయన దైవతులకు చూపేటప్పుడు అల్లాహ్ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి ఎంత ప్రేమను చూపేటప్పుడు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఆ మహానీయుడు కఠినమైన పరీక్ష పెట్టారు. అది వింటుంటే ఎవరి గుండె రాయిలా ఉంటుందో ఆ రాయి గుండె కరిగేసి నీళ్ళలో పారిపోతుంది. ఎప్పుడైతే వింటుంటే కళ్ళ నుంచి ఆ నీళ్లు కారుతాయి. అలా అంత బాధకరమైన అంత కఠినమైన పరీక్ష పెట్టాడు అల్లాహ్ ఆయన గారికి. అయితే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి ముందే చెప్పారు, ఆయన ఎంత ప్రాణాంతకరమైన ఎంత కఠినమైనా సరే అల్లాహ్ ఆయన గారు త్యాగం చేసేవాడు. అది మరేంటో కాదు, ఆ యొక్క పరీక్ష మరేంటి మీద కాదు. ఒకరోజు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఎప్పుడైతే నిద్రలో ఉండగా రాత్రి అల్లాహ్ తఆలా కలలో ఇలా ఆదేశించారు, ఓ ఇబ్రాహీం, నువ్వు వెంటనే నేను కుర్బానీ చేయి అని అన్నారు. అంతే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు అల్లాహ్ ఆమె అమర్పరచలకు ఉదయం 100 ఒంటెలను అల్లాహ్ కోసం సమకూర్చి అల్లాహ్ కోసం త్యాగం చేశారు. దాని తర్వాత ఎప్పుడైతే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఆ మాంసాన్ని పంచం పెట్టిన తర్వాత రాత్రి ఎప్పుడైతే నిద్రచుండగా అల్లాహ్ తఆలా మరీ అదే ఆదేశం జారీ చేశారు కుర్బానీ చేయమని. అప్పుడు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు మరుసటి రోజు 100 ఒంటెలను కుర్బానీ చేశారు. మరి 3వ రోజు కానీ అల్లాహ్ తఆలా అలాగే జరిపించారు. ఓ ఇబ్రాహీం, నువ్వు కుర్బానీ చేయమన్నారు. అన్నప్పుడు ఆ యొక్క హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు అల్లాహ్ తఆలా తెలియబెట్టారు, ఓ అల్లాహ్, నీ గత 2 రోజుల నుంచి నీ యొక్క దైవంలో నీ యొక్క మార్గంలో కుర్బానీ చేయకుండా, కానీ మరుసటి రోజు నువ్వు మళ్ళీ అదే ఆదేశం జారీ చేశారు. మరి నేను ఏ రకమైన కుర్బానీ చేయాలని తెలియపరచలేవా అని అన్నారు. అప్పుడు అల్లాహ్ తఆలా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఆశీర్వదించారు, ఓ ఇబ్రాహీం, నువ్వు అత్యధిక ప్రేమించుదాన్ని నా కొరకు నువ్వు త్యాగం చేయి, నా కొరకు నా యొక్క మార్గంలో కుర్బానీ చేయమన్నారు. అప్పుడు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి అర్థమైంది, హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం అత్యధిక ప్రేమించేది మరేమిటో కాదు, అది ఆయన కుమారుడు హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు. ఎప్పుడైతే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారిని అత్యధిక ప్రేమించున్నారు, అల్లాహ్ తఆలా ఆయన హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం కుర్బానీ చేయమని చెప్పారు. అప్పుడు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు అల్లాహ్ యొక్క ఆదేశాన్ని అమలు పరచలేదు. హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు కుర్బానీ
చేయడానికి హజరత్ ఇబ్రాహీం ఇస్లాం గారు సిద్ధమయ్యారు. ఏదైతే ఎన్నో సంవత్సరాలు అల్లాహ్తో వేడుకున్న తర్వాత ఎన్నో సంవత్సరాలు చేసిన తర్వాత దువా చేసిన తర్వాత పుట్టిన ఆ యొక్క కుమారుడు హజరత్ ఇస్మాయిల్ ఇస్లాం గారు. హజరత్ ఇస్మాయిల్ ఇస్లాం గారిని కుమారుడు చేయమని అల్లాహ్ ఆదేశించారు. అయితే అల్లాహ్ ఆజ్ఞని అమలు పరచడానికి సిద్ధమయ్యారు. ఎప్పుడైతే హజరత్ ఇబ్రాహీం ఇస్లాం గారు హజరత్ ఇస్మాయిల్ ఇస్లాం తీసుకోవడానికి ఇంటికి వెళ్ళారు, అప్పుడు హజరత్ హాజరా రలియల్లాహు అన్హా ఇలా చెప్పారు, ఓ హాజరా, నేను మన ఇస్మాయిల్ తొందరగా సిద్ధపడుచున్నాను. అప్పుడు హజరత్ హాజరా రలియల్లాహు అన్హా గారు ఆయన ఇస్మాయిల్ ఇస్లాం గారు సిద్ధపడుచుండగా హజరత్ ఇబ్రాహీం ఇస్లాం గారు ఆయన ధరించిన దుస్తుల్లో ఒక వాడిన కత్తి మరియు ఒక తాడుని అతని చొక్కాలో వేసుకుని ఉత్సాహం దాపెట్టుకున్నారు. దాని తర్వాత ఎప్పుడైతే హజరత్ ఇబ్రాహీం ఇస్లాం గారు ఇస్మాయిల్ ఇస్లాం తీసుకొని మీనా వైపు బయలుదేరారో అప్పుడు శైతాన్ ఏదైతే ప్రతి ఒక్కరిని ప్రతి మూమిని పంపడానికి వచ్చిన శైతాన్ అడ్డపడడానికి హజరత్ ఇబ్రాహీం ఇస్లాం గారు హజరత్ ఇస్మాయిల్ ఇస్లాం ముందుకు వచ్చారు. అప్పుడు శైతాన్ మానవ రూపంలో హజరత్ ఇస్మాయిల్ ఇస్లాం ముందుకు వచ్చి, ఓ నా చిన్న, నువ్వు ఎక్కడ వినిచున్నావు అని అన్నారు. అప్పుడు హజరత్ ఇస్మాయిల్ ఇస్లాం గారు నా తండ్రితో పాటు విందుకు వెళుచున్నాడు అని జవాబిచ్చారు. అప్పుడు శైతాన్ ఒక బాధకరమైన ముఖంతో పెట్టి అప్పుడు హజరత్ ఇస్మాయిల్ ఇస్లాం గారు ఇలా చెప్పాడు, ఓ ఇబ్రాహీం, ఓ ఇస్మాయిల్, నీ విద్దు లేదు, ఏమీ లేదు. ఓ నీ తండ్రి నిన్ను ఒక నిత్య ప్రదేశంలో కుర్బానీ చేయడానికి చెప్పడానికి కోసం తీసుకెళ్తున్నాడు అన్నాడు. అప్పుడు హజరత్ ఇస్మాయిల్ ఇస్లాం ఎలా చెప్పించారు, ఎక్కడైనా ఓ తండ్రి తన కుమారుడిని కోయడం ఎప్పుడైనా చూసావా అని అన్నారు. అప్పుడు హజరత్ ఇస్మాయిల్ ఇస్లాం గారిని మళ్ళీ పొందుపరచడం కోసం ఆ శైతాన్ ఇలా చెప్పాడు, ఓ ఇస్మాయిల్, నీ తండ్రికి అల్లాహ్ తరఫు నుంచి ఆదేశాలు వచ్చాయి, అది నేను కుర్బానీ చేయమని, అల్లాహ్ తరఫు నేను కుర్బానీ చేయమని అల్లాహ్ ఇబ్రాహీం నీ యొక్క తండ్రిని అప్పుడు చెప్పారు. అప్పుడు హజరత్ ఇబ్రాహీం ఇస్మాయిల్ ఇస్లాం గారు జవాబు ఏంటంటే, ప్రతి ఒక్కరి ముస్లిం, ప్రతి ఒక్క నౌజవాన్ ఏదైతే యువత ఉన్నారో ప్రతి ఒక్కరిని ఆలోచించాల్సిన అవసరం ఉంది. హజరత్ ఇస్మాయిల్ ఇస్లాం చెప్పిన మాట వింటుంటే ప్రతి ఒక్కరికి మనం ఏదైనా ఆలోచించాలి. అప్పుడు హజరత్ ఇస్మాయిల్ ఇస్లాం చిన్న వయసులో ఉన్నారు. అప్పుడు ఆయన ఇలా జవాబిచ్చారు, ఓహో అది దైవారంగా నేను అల్లాహ్ మార్గంలో కుర్బానీ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అన్నారు. ఆ యొక్క మాట, ఆ యొక్క వింటుంటే శైతాన్ పలుకుతున్నాడు. శైతాన్ ఎలా పంపుపరచాలో తెలియలేదు, శైతాన్కి అర్థం కాలేదు. ఓ చిన్న వయసులో ఉన్న హజరత్ ఇస్మాయిల్ ఇస్లాం ఏదైతే పుట్టి కొన్ని సంవత్సరాలు జరిగితే ఆ యొక్క ఈమాన్ యొక్క శక్తిని చూసి శైతాన్ పలుకుతూ ఏం చేయాలో ఆలోచించారు, ఎలా చేయాలో అర్థం కావడం లేదు. అప్పుడు ఎలా ఒకటి ఆ యొక్క దీక్షను ఇటు పంపపరచాల్సిందే అని అప్పుడు హజరత్ దగ్గరికి వెళ్ళి దగ్గరికి శైతాన్ వెళ్ళి, ఓ తల్లి, నేను నీ కుమారుని క్షమించేవాడిని. ఏదైతే నీ కుమారుడు నీ భర్త ఓ నిర్జన ప్రదేశం తీసుకువెళ్తున్నాడు, నీ యొక్క భర్త నీ కుమారుడు చంపడానికి కోసం ఒక నిర్జన ప్రదేశంలో తీసుకువెళ్తున్నాడు అమ్మా అని అప్పుడు హజరత్ సరించారు. ఓ అది ఎక్కడైనా నువ్వు దాఖలు విన్నావా, ఓ తండ్రి కడుపుని చంపేయడం ఎక్కడ విన్నావా అని అన్నాడు. అప్పుడు శైతాన్ ఇలా మళ్ళీ చెప్పాడు, ఓ తల్లి, నీ యొక్క తండ్రికి, నీ యొక్క భర్త హజరత్ ఇబ్రాహీం ఇస్లాం గారు భర్త ఇబ్రాహీం ఇస్లాం గారు హజరత్ భర్త ఏదైతే అప్పుడు హజరత్ ఇలా చెప్తారు, ఓ హాజిరా, నీ భర్తకు అల్లాహ్ తరఫు నుంచి ఆదేశాలు వచ్చాయి, అది నీ యొక్క కుమారుని అల్లాహ్కు కుర్బానీ చేయమని చెప్పారు. ఆ యొక్క ఆదేశాన్ని, అల్లాహ్ చెప్పిన ఆదేశాన్ని అమలు పరచడానికి నీ యొక్క భర్త హజరత్ ఇబ్రాహీం ఇస్లాం గారు నీ కుమారుని తీసుకొని ఒక నిర్జన ప్రదేశంలో కుర్బానీ చేయడం చేస్తున్నాడమ్మా అని బాధతో ఎంతో బాధతో హజరత్ వెళ్ళి చెప్పాడు. అప్పుడు హజరత్ చెప్పిన మాట ఇక్కడ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క తల్లి ఆ మాట ఆలోచించాలి. ఏదైతే హజరత్ ఇమాన్ శక్తిని వింటుంటే ప్రతి ఒక్క ఏదైతే ఆ తల్లిని ఉన్నారో, ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క ఆలోచించాల్సిన అవసరం. ఈ కాలం చూస్తుంటే ఎంతో మంది తల్లిలు ఒక మంచి మనసులో పంపించాలన్నా, ఒక ఏదైనా మంచిగా చదివిస్తున్నామో మీకు మా పాఠం చెప్పినా కానీ చాలా మంది తల్లిలు తల్లిదండ్రులు దాని వెలబెడతారు. ఏదైతే తల్లి ప్రేమ ఏంటో నాకు తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసు తల్లి ప్రేమ ఎలా ఉంటుందో. ఏదైతే ఒక తల్లి ఎప్పుడైతే నేను దాదాపు ఎప్పుడైతే నేను 7 సంవత్సరాలు
బాధతో నేను వస్తున్నాను. అప్పుడు నా యొక్క తల్లి యొక్క కళ్ళలో నేను కన్నీరు చూశాను. ఏదైతే నేను వెళ్తున్నాననే బాధతో నా తల్లి గారి కళ్ళలో ఒక కన్నీరు చూశాను. అయితే ఒక కొడుకు ఒక కొడుకు తనతో ఆ తల్లిని దూరం అవుతున్నాడని చాలా ప్రతి ఒక్క తల్లికి బాధ ఉంటుంది, ఎంతో ప్రేమ ఉంటుంది. నేను తిరిగి వస్తాను, మళ్ళీ వస్తానని తెలిసినా తల్లి యొక్క కన్నీళ్ళు కళ్ళు వచ్చాయి. అలా ఉంటుంది తల్లి యొక్క ప్రేమ. ప్రతి ఒక్క తల్లికి తన కొడుకు మీద తన బిడ్డల మీద ఖచ్చితంగా తల్లికి ప్రేమ ఉంటుంది. ఏదైతే ఎప్పుడైతే ఆయన ప్రేమతో హజరత్ ఎలా చర్చించారో ఆ యొక్క ప్రేమ ఉన్నా సరే అల్లాహ్ యొక్క చెప్పిన మాట ఆదేశాలు ఏదైతే అల్లాహ్ తాలా ఆదేశాలు జారీ చేశారో దాన్ని అమలుపరచడానికి అమలుపరచడానికి సిద్ధమయ్యారు. ఏదైతే శైతానుకు ఎలా జవాబిచ్చారో, ఓహో అది దైవాన్ని అయితే నేను నా ఇస్మాయిల్ లాంటి ఎంతమంది కుమారులు ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, నేను అల్లాహ్ కుర్బాన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక్కసారి ఆలోచించారా? ఆ యొక్క మాట వింటుంటే అంత ప్రేమ ఉన్న తల్లి, ఎన్నో సంవత్సరాలు అల్లాహ్ దుఆ చేసిన తల్లి తన కుమారుని చిన్న వయసులో కుమారుని అల్లాహ్ కుర్బాన్ చేయమని చెప్పినప్పుడు ఆలోచించినప్పుడు సిద్ధమైపోయారు. దాని తర్వాత ఎప్పుడైతే ఆ శైతాన్ ఆ యొక్క మాట వింటుంటే వణుకుతున్నాడు. ఎలా చేయాలో అర్థం కాకుండా ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎవరిని బలపరచాలి అని ఆలోచించి చేద్దాం. అప్పుడు ఆలోచిస్తూ ఎలాగో చివరికి మీరు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం దగ్గరికి వెళ్ళి బొల్లో పరచాలి అని అనుకుని ఎప్పుడైతే మీనవరు వెళ్తున్న హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం దగ్గరికి ఒక మానవుడు వెళ్ళి చేద్దాం ఇలా అన్నారు, ఓ ఇబ్రాహీం ఎన్ని సంవత్సరాలు దుఆ చేసావయ్యా, ఎన్నో సంవత్సరాలు దుఆ చేసిన పుట్టిన కుమారుని అల్లాహ్ కుర్బాన్ చేసి సిద్ధమవుతున్నావా, కొంచెం ఆలోచించి చేయమని చాలా ఏదో పెద్దగా చెప్పాడు. కానీ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి ఆ మాటలు వింటుంటే అది ఎవరితో అర్థమైంది. అప్పుడు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఇలా గట్టిగా చెప్పారు, ఓ నా దైవ శత్రువా, ఓ శైతాన్, నీ యొక్క ఆటలు నా ముందు కట్టిపెట్టు, నీ యొక్క ఆటలు అందరూ చెలవు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని తల్లిదండ్రులు హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఇద్దరు మీనా వైపు అక్కడ మూడేసి చోట శైతాన్ వచ్చి భంగపరచడానికి చూశారు. అక్కడికే ప్రతి ఒక్క చోట రాళ్ళతో కొట్టారు. ఆ యొక్క రాళ్ళు కొట్టడం రమి అని అంటారు. అది ప్రతి ఒక్క హాజీ నియమం ఉంటారు. అదైతే దాని తర్వాత ఎప్పుడైతే శైతాన్ వెళ్ళిన తర్వాత హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఇస్మాయిల్ అలైహిస్సలాం వెళ్ళారు, ఒక ప్రదేశంలో వెళ్ళారు. అప్పుడు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు ఏ జవాబు ఇస్తారు వినడానికి కోసం హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఇస్మాయిల్ అలైహిస్సలాం ఇలా చెప్పారు, యా బనయ్య ఇన్నీ అరా ఫిల్ మనామి అన్నీ అన్బహుక ఫంజుర్ మాదా తరా, ఓ కుమారా నేను నీకు జవాబు చేస్తున్నట్టు నేను కలలో చూశాను, మరి నీ అభిప్రాయం ఏంటో నాకు తెలుపు అని అన్నారు. అప్పుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు ఇలా చెప్పారు, ఓ తండ్రి, అల్లాహ్ నీకు ఏదైతే ఆజ్ఞించాడో అది అమలుపరచండి, మీరు అమలుపరచడానికి వెనకడుగు వేయకండి. నేను అల్లాహ్ మార్గంలో దైవ మార్గంలో నేను కుర్బానీ సిద్ధమన్నాను అని అప్పుడు హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు జవాబిచ్చారు. ఆ జవాబు విని హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు చాలా ఆనందంతో సంతోషంతో ఆ యొక్క అమలు ఏదైతే అల్లాహ్ ఆజ్ఞించారో దాన్ని అమలుపరచడానికి సిద్ధమయ్యారు. ఆలోచించే ప్రజలారా, ఆ యొక్క సందర్భాన్ని ఆలోచించండి. ఏదైతే ఎన్నో సంవత్సరం దుఆ చేసినప్పుడు చిన్న కుమారుని అల్లాహ్ దైవ మార్గంలో కుర్బానీ చేసి సిద్ధమన్నారు. కానీ మనం ఇప్పుడు ఈ ప్రపంచం చూస్తుంటే ఎంతమంది చూడవచ్చు. మీరు అల్లాహ్ ఎక్కువ అడగలేదు, మీకు కుమారుని కుర్బానీ చేయమని అడగలేదు అల్లాహ్. ప్రతి ఒక్క రోజు 5 సంవత్సరాలు ప్రతి రోజు 5 నమాజ్ చదవండి, 5 నమాజ్ చదవండి అల్లాహ్ చెప్పినా కానీ ఆ మాట మనం ఒక 5 నమాజ్ చదవాలని మనకు సమయం దొరకలేదు అని ఎన్నెన్నో మాట్లాడుతున్నాం. ఒకసారి వాళ్ళ ఇమానుల శక్తిని చూడండి, మీరే అర్థమవుతుంది. ఎప్పుడైతే ఆ యొక్క మన ప్రపంచంలో చూస్తుంటే అల్లాహ్ ఎవరికి అలా ఆజ్ఞ చెప్పలేదు, ఎవరికి కుర్బానీ చేయమని కుర్బానీ చేయమని చెప్పలేదు. ఏదైతే మీకు మంచి అల్లాహ్ చిన్న జాగ్రత్త కోసం మనం సిద్ధం మేము. ఒక్కసారి ఆలోచించడం మన ఇమాన్ శక్తి మన ఇమాన్ రాదు. ఒక్కసారి ఆలోచించారు జరగా. దాని తర్వాత ఎప్పుడైతే ఎప్పుడైతే అది ఇస్మాయిల్ సిద్ధమయ్యారు కుర్బానీ ఇవ్వడానికి ఇబ్రాహీం అలైహిస్సలాం గారు సిద్ధమయ్యారు. అప్పుడు ఒక రాయిని నిలబెట్టి అది ఇబ్రాహీం అలైహిస్సలాం గారు తన చుక్క నుంచి తీసుకొని దాన్ని చానబెట్టి ఎప్పుడైతే హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గొంతుకు కంఠం పెట్టారో అప్పుడు హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు ఇలా సెలవించారు, ఓ నాన్న, మీరు నన్ను జవాబు చేస్తున్నట్టు కుర్బానీ చేసినప్పుడు మీకు మీ యొక్క మీరు
ఉంటుంది మీరు, అందుకే నాకు తిప్పండి, కాబా వైపు తిప్పండి అంటారు. అప్పుడు కాబా వైపు తిప్పిన తర్వాత ఇస్మాయిల్ ఇస్లాం ఇలా చేయించారు, ఓ నాన్న నాకు ఎప్పుడైతే నాకు మీరు కుర్బాన్ చేసినప్పుడు నా కాలు చేతి కొట్టుకుంటాను నాన్న, ఆ యొక్క కొట్టుకున్నప్పుడు మీరు ఇప్పుడే కాళ్ళకు చేతులు గుర్తు కట్టేసింది అన్నారు. ఏదైతే కుర్బానీ ఇవ్వడానికి సిద్ధంగా చిన్న వయసులో ఉన్న హజరత్ ఇస్మాయిల్ ఇస్లాం గారు సిద్ధంగా మనకిక్కడ మన ఇమాన్ ఎటువంటి ఆలోచించారు పెద్దలారా, అక్కడ కుర్బానీ ఇవ్వడానికి సొంతంగా గుర్తుపైన ఎప్పుడైతే కత్తి మీద తండ్రి ఎప్పుడైతే కత్తి పెట్టాలో కుర్బానీ కుర్బానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మన ఏమని ఎక్కడ ఆలోచించండి, మనం ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. అప్పుడు ఆయన దాని తర్వాత ఎప్పుడైతే సిద్ధమయ్యారో, ఏదైతే కంఠంపై కత్తి పెట్టి కుయ్యాలని చేశారో అది ప్రయత్నం అది తెగలేదు. 2 సార్లు ప్రయత్నించారు, తెగలేదు. 3వ సారి కొంచెం తీసుకుని దాన్ని రాయితో కొట్టారు. ఏ రాయి మీద సాగబెట్టారు ఆ రాయి తీసుకుని కొట్టారు. అప్పుడు ఆ యొక్క కత్తి ఆ యొక్క పెద్ద రాయి పట్టి 2 ముక్కలుగా చేసేసింది. అది చూసి ఆశ్చర్యంగా అది విగ్రహం వారు కత్తితో ఇలా చెప్పారు, ఓ కత్తి నువ్వు నా కుమారుడు పెద్దది కంఠంపై పెద్దది గొంతును పోయలేకపోయావు, కానీ ఇంత పెద్ద రాయి ఇంత మందమైన రాయి చుట్టుకుంటూ పోయావు, ఎలా సాధ్యమది? అప్పుడు ఆ కత్తి అల్లాహ్ యొక్క దైవంతో అల్లాహ్ యొక్క మద్దతు ఆ కత్తి ఇలా మాట్లాడింది, ఓ ఖలీలుల్లాహ్, మీరు మీ కుమారుడిని కుమార్తెను నాకు ఒకసారి 2 సార్లు 3 సార్లు చెప్తున్నప్పుడు నాకు అల్లాహ్ 70 సార్లు చెప్పాడు నా ఖలీలుల్లాహ్ కుమారుడిని కొట్టుకుపోయేద్దని. నేను ఎలాగ దైవాలను నేను ఎలాగ తిరస్కరించాలి, ఎలా చెప్పాలి? ఖలీలుల్లాహ్ మీరు ఒకసారి మీరు 3 సార్లు చెప్తే నాకు అల్లాహ్ 70 సార్లు ఆలోచించాడు ఏమన్నది, నేను ఎలా చేయాలి, ఎలా అల్లాహ్ యొక్క ఆదేశానికి నేను తిరస్కరించాలి అన్నారు. అప్పుడు అది ఇస్మాయిల్ ఇస్లాంకి కుర్బాన్ చేయడం కోసం సిద్ధమయ్యారు. ఎప్పుడైతే ఆ సిద్ధమవుతున్నప్పుడు అవి ఎక్కడైతే పక్కన ఉన్న ఎన్నో చెట్లు ఎన్నో సూర్యుడు ప్రతి ఒక్కటి ఏడుస్తున్నాయి. అల్లాహ్ ప్రపంచ జీవి ఎప్పుడు కానీ చూడలేదు, ఇలాంటి కుర్బాన్ ఎప్పుడు చూడలేదు అల్లాహ్ అని అప్పుడు బాగా ఉన్నప్పుడు అల్లాహ్ దేవతలు చెప్పాడు, చూడండి ఓ దేవత ద్వారా నా ఇబ్రాహీం ప్రేమ చూడండి అన్నారు. అప్పుడు అది జిబ్రాయిల్ అలైహిస్సలాం గారితో అది అల్లాహ్ తాలా ఇలా చేశారు. అప్పుడు హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు సిద్రతుల్ ముంతహా దగ్గర ఉన్నారు. అప్పుడు అల్లాహ్ ఇలా చేశారు, ఆజ్ఞాపించారు జిబ్రాయిల్ అలైహిస్సలాంతో, ఓ జిబ్రాయిల్ నువ్వు వెంటనే స్వర్గం నుంచి వెళ్ళి ఓ గొర్రె తెచ్చి నా యొక్క ఇస్మాయిల్ పక్కకు చెప్పి ఆ యొక్క ఇస్మాయిల్ స్థలం పనబెట్టారు. అప్పుడు జిబ్రాయిల్ అలైహిస్సలాం వెంటనే వెళ్ళి స్వర్గం నుంచి ఒక మంచి తాజా గొర్రెను తీసుకొచ్చి హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం ఎక్కడ ఉన్నారో అక్కడ పనబెట్టారు. దాని తర్వాత పడబెట్టిన తర్వాత హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఎప్పుడైతే కళ్ళ గంతులు కట్టుకొని ఎప్పుడైతే ఆ యొక్క కత్తిని కోయడానికి కోసం సిద్ధమయ్యారో, ఏదైతే ఆ కుర్బాన్ చేయడానికి కోసం సిద్ధమయ్యారో, అప్పుడు కళ్ళ గంతులు కట్టుకోవడం చూడలేదు. అప్పుడు ఏదైతే కోయడానికి చూసారో అప్పుడు తెగిపోయింది. అప్పుడు ఆనందంతో ఇబ్రాహీం అలైహిస్సలాం గారు అల్లాహు అక్బర్ అని చెప్పారు. ఎప్పుడైతే కళ్ళ గంతులు తెచ్చి చూసారో అక్కడ హజరత్ ఇస్మాయిల్ ఇస్లాం గారు లేరు. హజరత్ ఇబ్రాహీం ఇస్లాం ప్రదేశంలో గుర్రపు తెల్ల గుర్రపు ఉంది. ఆశ్చర్యంతో చూడగా హజరత్ ఇస్మాయిల్ ఇస్లాం ముందు లా ఇలాహ ఇల్లల్లాహ్ అప్పుడు అల్లాహ్ ఎప్పుడైతే ఇబ్రాహీం ఇస్లాం చేసిన తర్వాత ఎప్పుడైతే ఇస్మాయిల్ ఇస్లాం చాలా ఆనందంతో కాణించారు. ఎప్పుడైతే ఏమైపు చూస్తున్నారో గురువైపు చూస్తున్నాగా హజరత్ జిబ్రాయిల్ ఇస్లాం గారు పడించేవారు, దాని మీద సిరి పడించేవారు, కొంచెం పడించారు. దాని తర్వాత ఆ యొక్క చివరి వాళ్ళని చెప్పిన తర్వాత ఎప్పుడైతే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఇదంతా చూసి హమ్ద్ అని చెప్పారు. అప్పటి నుంచి మనం అద్భుతం ఏదైతే ఒకసారి ఆలోచించని ప్రజలారా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఆశ్చర్యంతో జరిగింది, ఇక్కడ ఇస్మాయిల్ ఉన్నారు కదా, ఇప్పుడు గొర్రెపోతుంది, అది ఎలాగా సాధ్యమని అది ఇబ్రాహీం అలైహిస్సలాం గారు జిబ్రాయిల్ అలైహిస్సలాంతో ఎలా చేశారు ఏమైతే అడిగారు. అప్పుడు జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు ఆయన అల్లాహ్ చెప్పిన జారీ చేసిన అమలు ప్రతి ఒక్కటి ఇబ్రాహీం అలైహిస్సలాం చెప్పారు. చెప్పిన తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు ఆనందంలో ఉన్నారు. అప్పుడు ఆనందం ఉన్న తర్వాత ఎప్పుడైతే అది ఆయన చూసి అల్లాహ్ దుఆ చేశారు, చాలా ఆనందంతో సంతోషంతో దుఆ చేశారు. దాని తర్వాత ఎప్పుడైతే వాళ్ళంతా అయిన తర్వాత ఎంతో ఆనందంతో ఉన్నారు. అప్పుడు ఆయన మాంసాన్ని ఇంటికి తెచ్చారు. అయితే అప్పటి నుంచి మన కుర్బానీ ఏదైతే మనం కుర్బానీ చేయాలో అప్పటి నుంచి మొదలైంది. అప్పటి నుంచి కుర్బానీ చేయడం ఏదైతే జంతువు కుర్బానీ చేయడం అల్లాహ్ నుంచి కుర్బానీ చేయడం అప్పటి నుంచి మొదలైంది. ప్రజలారా అంత జరిగిన తర్వాత ఒక్కసారి ఆలోచించండి, మనము ఈ ప్రపంచంలో మనము ఏదైనా ఒక చిన్న వయసు మనకు అల్లాహ్ తాలా ఎంతో డబ్బులు ఇచ్చారు, ఎన్నో కోట్లు లక్షల
డబ్బులు ఇచ్చారు, ఎన్నో ఆశలు ఇచ్చారు, ఎన్నెన్నో మనకు ఆశలు ఇచ్చారు, ఎన్నెన్నో మనకు ఇచ్చారు. అల్లాహ్ తాలా ఇచ్చిన తర్వాత మనము అన్ని ఇచ్చిన తర్వాత కానీ ఒక్కసారిగా మనం అల్లాహ్ త్యాగం చేయలేదు. చాలా మంది ఉంటారు అల్లాహ్ తెచ్చిన తర్వాత త్యాగం చేయలేదు. ఓ చిన్న ఎవరికైనా మీకు కుర్బానీ, ఇప్పుడు బక్రీద్ ఉన్నప్పుడు మీరు కుర్బానీ చేయండి. ప్రతి ఒక్కరు అల్లాహ్ కుర్బానీ చేయండి. ప్రతి కొంతమంది ఆలోచిస్తున్నారు బక్రీద్లో కుర్బానీ చేస్తే చాలు మన పని అయిపోయింది అనుకుంటారు. కానీ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి, అల్లాహ్ తాలా మీకు ఒకటి తీసుకునే దానికి కూడా రెట్టింపు మీరు అమలు ఇస్తాడు. కానీ మీరు ఎప్పుడు మీ అల్లాహ్ త్యాగం చేసేటప్పుడు, అల్లాహ్ మార్గం సిద్ధమయ్యేటప్పుడు ఎప్పుడు వెనకడు వేయకండి. ఏదైతే చిన్న కొంచెం ఇచ్చిన కాదు, దాన్ని మీరు ఏదైతే త్యాగం చేయాలి అల్లాహ్ త్యాగం చేసి అల్లాహ్ దానికి రెట్టింపు మీకు ఇస్తాడని అల్లాహ్ చెప్పారు. ఏదైతే మీరు ఎప్పుడైతే ఎవరైతే అల్లాహ్ శక్తి ఇచ్చారో ప్రతి ఒక్కరు ఈ బక్రీద్లో కుర్బానీ చేయండి. దాని తర్వాత బక్రీద్ అయిన తర్వాత మీరు ఆలోచించే ప్రజలారా, మీ ఇంట్లో మంచిగా ఉంటాయి, కానీ మీ ఇంటి పక్కన చాలా మంది ఎంతో మంది బీదలు ఉంటారు. ఎంతో మంది బీదలు కడుపు అన్నం లేకుండా ఉదయం మధ్యాహ్నం రాత్రి ఎంతో కష్టపడి రాత్రి కొంచెం తిరిగి పడిపోయే వారు ఉన్నారు. ఎంతో రాత్రి కడుపు కాళ్ళకు పడుకునే వారు ఉన్నారు. రాత్రి ఎంతో బాధగా ఇల్లు లేకుండా వారు బాగా కలుసుకుంటూ త్యాగం చేసి పట్టుకుంటున్నారు, జీవించబడ్డారు. వాళ్ళని మీ తోటి సహాయం చేయండి. అల్లాహ్ మార్గంలో వాళ్ళని త్యాగం చేయండి. ఏదైతే ఎంతో మంది చాలా మందికి వేరే ప్రదేశాల్లో చాలా మంది ముస్లిమ్స్ ఏదో నేర్చుకోవాలని ఉంటుంది, కానీ వాళ్ళకు మంచి మసీదు ఉండదు, మంచి ఏదైనా చదవడానికి నేర్చుకోవడానికి ఉండదు. అలా ఎవరు చాలా మంది చేస్తుంటారు. అలా చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరు సహాయం చేస్తే ఆ యొక్క అల్లాహ్ యొక్క ఇల్లు ఏదైతే అడిగిన పూర్తవుతుంది. చాలా మంది అక్కడ వచ్చి ముస్లిం మీ వల్ల నేర్చుకుంటారు. అలా చాలా మంచి కార్యక్రమం చేయవచ్చు. అల్లాహ్ మనకు అంత శక్తి ఇచ్చారు. అయితే మనకు అల్లాహ్ ఏదైనా మీ కుమారుడిని అల్లాహ్ కుర్బానీ చేయమని చెప్పడం లేదు. కేవలం మీకు ఇచ్చిన ధనము అల్లాహ్ కుర్బానీ చేయండి. ఏ తగ్గిపో మీకు ఇచ్చిన దాంట్లో మీరు ధ్యానం చేస్తే తగ్గిపోదు. ప్రతి ఒక్కరు ఆలోచించండి, అల్లాహ్ మనకి అంత ఇచ్చాడంటే దాన్ని కుర్బానీ చేయండి. ఏదైతే ఇప్పుడు చాలా మంది త్యాగం చేయకున్నారు. అయితే మీరు ఆలోచించండి, చాలా మంది పేదవారు ఉన్నారు, చాలా మంది ఎంతో మంది ఉన్నారు, వాళ్ళతో ఉన్నారు. వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళ కొంచెం బక్రీద్ పండుగ కొంచెం చూడవచ్చు. మీరే చాలా మంది చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఎప్పుడైతే ఇంకా రమాదం తెలుగు వస్తున్నప్పుడు నేను తండ్రి వచ్చినప్పుడు ఎంతో మంది రోడ్డు మీద సైడ్లకి ఎంతో మంది బీదవాళ్ళు కూర్చోబెట్టారు. దాంట్లో కొంతమంది చాలా మంది ముస్లిమ్స్ గా ఉంటారు. వాళ్ళు ఈద్గా బయటకు వచ్చి మనతో డబ్బులు అడుగుతున్నారు. కానీ చాలా మంది కొట్టడం అలా చేస్తున్నారు. అలా చేయడం మంచిది కాదు. అలా చేయడం మంచిది కాదు. అలా వాళ్ళు ఏదో అల్లాహ్ ధ్యానం చేయడానికి అడుగుతున్నప్పుడు మీరు కొట్టడం అలా చేయడం మంచిది కాదు. ఏదైతే మీకు ఎంత అయితే అంత వాళ్ళ ధ్యానం చేయండి. మీకు అల్లాహ్ ఇచ్చాడు, మీకు ఇయ్యడం ఎవరు చెప్పలేదు. ప్రతి ఒక్కరికి అల్లాహ్ మంచి డబ్బులు ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు. ఎన్నో అల్లాహ్ అందరికీ ప్రకటించారు. అల్లాహ్ దగ్గర ఎక్కువ ఉంది, కన్నా ఎక్కువ ఉంది. అది మన దువా చేసి అల్లాహ్ ఖచ్చితంగా ఇస్తాడు. దువా చేయండి. దువా చేసి అల్లాహ్ ఇచ్చిన దాంట్లో మీరు కుర్బానీ చేయడం కోసం లేదా త్యాగం చేయండి. ఎప్పుడైతే ఒక ప్రియభక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాక్యం గుర్తుకొస్తుంది. అప్పుడు ప్రియభక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే కుర్బానీ చేయడానికి ఇంటిపేట అది ఫాతిమా రలియల్లాహు అన్హా ఎప్పుడైతే పిలుస్తారో అప్పుడు పిలిచి ఇలా అంటారు, ఓ ఫాతిమా ఇది కుర్బానీ చేస్తున్నారని అన్నప్పుడు అప్పుడు ఫాతిమా రలియల్లాహు అన్హా ఇలా చెప్పారు, నాన్న ఈ యొక్క కుర్బానీ అంటే ప్రియభక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాళ్ళ ఇంటి వాళ్ళ కోసమా లేదా ఈ యొక్క ఉమ్మత్ కోసం, ఈ యొక్క ముస్లింల కోసం అంటే అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు, నా ప్రతి ఒక్క ఉమ్మతి కోసం ఉమ్మతికి త్యాగం చేస్తారన్నారు. ఏదైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన ఇంటి వాళ్ళు ఎవరైనా ఆయన కుటుంబం ఉన్నారు, ప్రతి ఒక్కరు ప్రవక్త ఉమ్మత్ కోసం దుఆ చేశారు. ఎంతమంది సహాబాలు ఇంత మంచిగా ఉన్నాము, మనం మంచిగా శక్తిగా ఉన్నాము, మంచి దుస్తులు ధరించాలని దానికి కారణం అప్పుడు చాలా చేశారు. ఏదైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేశారు, ఓ అల్లాహ్ నా యొక్క ఉమ్మత్ కావాలని ఆ యొక్క దుఆను మంచిగా ఉన్న ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త ఎంతో మంది ప్రవక్త మన కోసం మంచిగా దుఆ చేశారు. మన ప్రవక్త ఆయన
ఆయన జీవితకాలంలో త్యాగం చేశారు ఉమ్మతి కోసం. ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే చిన్న వయసులోనే తల్లిదండ్రులు అల్లాహ్ తరపుకు వెళ్ళారు. అంత చిన్న వయసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తల్లిదండ్రులు లేరు. అలా ఈయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో చాలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన జీవితం గురించి ఎప్పుడు కానీ ఆలోచించలేదు. ఆయన దగ్గర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర సొంతంగా ఎప్పుడు కానీ ఆలోచించలేదు. ఎప్పుడైనా ఉమ్మతి అంటూ ఆయన ఉమ్మతి కోసం దువా చేశారు. అలాంటి ఉమ్మతి ఇలా ప్రవక్త ఉమ్మతి ఇలా ఉన్నామంటే ఒక్కసారి ఆలోచించండి. మన కోసం ఎంతో త్యాగాలు చేశారు, మన కోసం ఎంతో యుద్ధాలు చేశారు ఆ యొక్క సహాబాలు. మనం కానీ ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఈ యొక్క మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఎన్నో ప్రవక్తలు మరియు సహాబాల సంఘటన వింటుంటే బాధ వేస్తుంది. ఏ రీతిగా చాలా చెప్పేవి ఉన్నాయి. బిలాల్ గురించి తెలుసు. ఈమాన్ ఎలా ఆయన ఎంత సాధించినా సరే ఈమాన్ వెనకడలేదు. అలా ఎంతో మంది త్యాగాలు చేశారు. కానీ మనం ఒక చిన్న వ్యాధి వస్తే చాలు నమాజ్ లేదు. ఏదైనా పని ఉంటే నాకు పడింది నేను రాను నమాజ్కు వేరే వచ్చా అని అనేవాళ్ళు చాలా ఉంటుంది. నమాజ్కి కనీసం 5 పూట ఒక రోజు 5 పూట నమాజ్ మనం సిద్ధమవుతుంటే మనం ఎలా చేయగలమంటాయి. మనం ఎలా చేయగలము ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరూ అల్లాహ్ కోసం త్యాగం చేయండి. ఈ బక్రీద్ మాసంలో చాలా మంది బీదవాళ్ళకు చాలా మంది ఎంతో మంది కుర్బానీ చేస్తుంటారు. ప్రతి ఒక్కరు ఆ కుర్బానీ కుటుంబంతో దాంతో పాటు ఎవరైతే ఊళ్ళో పక్కన వీధిలో మన ఇంటి పక్కన ఎవరైనా బీద వాళ్ళు ఉంటారో వాళ్ళకైనా సహాయం చేయండి. మీరు ఏదైతే మాసం ఉంటుంది దగ్గర దానికైనా వాళ్ళకైనా కొంచెం పంచండి. వాళ్ళు కూడా ఆనందిస్తారు. ఏదైతే మీ వీధిలో వాళ్ళు కూడా ఆనందిస్తారు. బక్రీద్ చాలా ఆనందంగా జరుపుకుంటారు. అయితే ప్రేమ సోదరులారా, ప్రతి ఒక్కరూ ఈ యొక్క బక్రీద్ మాసంలో కుర్బానీ చేస్తారని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారంటే ప్రతి ఒక్క అల్లాహ్ తాలా మనకు చాలా శక్తి ఇచ్చారు. అల్లాహ్ కొరకు మీరు ఏదైతే ఒక్క చిన్న దానం చేయాలి, అల్లాహ్ రెట్టింపు చేసి మీకు 100 మాట ఇస్తారు. ఏదైతే ఆ యొక్క తండ్రి ప్రేమ ఆ యొక్క ఈమానుతో శక్తిని మేము చెప్పాను. అయితే ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఏ తల్లిదండ్రులకైనా కానీ బాధ ఏదైనా ఉంటుంది, ఇతర కుమారుడిని మీరు పంపించాలంటే అలాంటి కాగా మంచి పెద్ద దాగా చేశారు. చేసి మిమ్మల్ని ఏ త్యాగం చేసినా అల్లాహ్ దానికి ఖచ్చితంగా పూజ చేస్తారు. ఏదైతే ప్రియమైన సోదరులారా ఆలోచించండి. ప్రతి ఒక్కరు అల్లాహ్ త్యాగం సిద్ధమవ్వండి. అల్లాహ్ యొక్క దీన్ని వ్యాప్తి చేయడం కోసం సిద్ధమవ్వండి. ఏదైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ ఒక్క మతాన్ని వేరు చేసి చెప్పలేదు. ప్రతి ఒక్కరిని ఏదైతే మీ ఇంటి దగ్గర ఎవరికైనా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉండాలన్నారు. అయితే మీరు కలిసిమెలిసి ప్రతి ఒక్క ఏ మతమైన ఏ జాతిని ఎలాంటి వాళ్ళైనా అందరితో మనం కలిసిమెలిసి ఉండాలి. ప్రవక్త గారు అల్లాహ్ మనకు అదే ఆదేశించారు, ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉండాలి. ప్రవక్త గారు ముస్లిం అయినా సరే ఎవరైనా సరే చాలా ఆనందం మాట్లాడేవారు. కానీ మనం కానీ ఎవరైనా ఏ జాతిలో ఏ మతమైనా సరే వాళ్ళతో మనం మాట్లాడడం అది ఆనందంతో మాట్లాడుతూ వాళ్ళతో మనం బాగా ఉండాలి. ప్రవక్త చెప్పిన మాటలు మనం వినాలి. ఏదైతే ఏ మతము వేరే మతాలు వేరే లేకుండా అందరూ కలిసిమెలిసి ఉంటే మన యొక్క భారతదేశం కానీ ఏదైనా కానీ మంచి స్థాయిలో ఉంటుంది. అయితే ప్రేమ సోదరులారా, ఈ యొక్క బక్రీద్ పండుగలో ప్రతి ఒక్కరు కుర్బానీ చేస్తారని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరి గురించి 5 పూట నమాజ్ చదవడానికి సిద్ధమవుతారు. అల్లాహ్ దీన్ని ఇస్లామీ వ్యాఖ్యానం సిద్ధమవుతారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అయితే ఇంతలో నా ప్రసంగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.